నమస్తే దోస్తులు అందరికి వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరు కూడా మంచిగా ఉండాలని ఆ దేవుని అయితే కోరుకుంటున్నాం. దోస్తులు, ముందుగా అయితే అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఫ్రెండ్స్, ఈ ఒక్కరోజు మాత్రమే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్తారు. మిగతా రోజులు మనకైతే ఎవ్వరు గుర్తింపు ఇయ్యరు. అత్తమ్మ, ఈ మహిళా దినోత్సవం గురించి నువ్వేమైనా మాట్లాడతావా? మాట్లాడతానే మల్లిక, ఎందుకు మాట్లాడా? అయినా ఎన్ని మాట్లాడినా తక్కువనే. ఇక నేనైతే ఒకే ఒక మాటలు చెప్తానే. ఒక ఆడపిల్ల పడిపోయిందనుకో కుటుంబం మొత్తం కూలిపోతుంది. అదే ఆడపిల్ల గట్టిగా నిలబడ్డదనుకో తన కుటుంబాన్ని చక్కదిద్దుకుంటది. అవునత్తమ్మ, ఒక ఆడపిల్ల తెలుసుకుంటే ఏమన్నా చేయగలుగుతుంది. ఒక మహిళ బలంగా ఉంటే తన కుటుంబం బలంగా ఉంటది. అదే ఒక అమ్మాయి తన కళల కోసం నిలబడితే ఒక సమాజమే ముందుకెళ్తుంది కదా అత్తమ్మ. అవునే, అమ్మ ప్రేమనిస్తుంది, అక్క ధైర్యం ఇస్తుంది, కూతురు ఆనందాన్ని ఇస్తుంది, భార్య తోడుగా నిలబడుతుంది. అవునత్తమ్మ, ఇన్ని వేస్తున్న ఆడపిల్లను ఎందుకు మరి అద్దనుకుంటారు? ఆడపిల్ల ఉంటేనే కదా నెక్స్ట్ జనరేషన్ అనేది ఉంటుంది. నిజం మాట్లాడినవే మల్లిక, ఆడోళ్ళమైన మనమే కొన్ని సందర్భాలలో ఆడపిల్లని అద్దనుకుంటాను. ఫ్రెండ్స్, ఆడపిల్లను చిన్న చూపు చూడకండి, ఎందుకంటే ఆమె లేనిది సృష్టే లేదు. అసలు ఎవరింట్లోనైతే ఆడపిల్ల ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మి ఉన్నట్టే. ఆడపిల్లను ఎప్పుడు తక్కువ చేసి చూడకండి. ఫ్రెండ్స్, ఆడపిల్ల ఉన్న ప్రతి తల్లిదండ్రులకు చెప్పేది ఏంటిదంటే ఆమెను మంచిగా చూసుకొని మంచి భవిష్యత్తుని ఇవ్వండి. ఆడపిల్ల పుట్టింది కదా అని మీరు డిసప్పాయింట్ అయ్యి ఆమెను డిసప్పాయింట్ చేయకండి. అవ్వా, నువ్వేంది అప్పటి నుంచి అట్నే చూసుకుంటుంటాను, ఏం మాట్లాడవా ఏంది? ఎందుకు మాట్లాడినా బిడ్డ? ఆడపిల్ల అంటే తక్కువ అంచనా ఎత్తారు జనాలు. మనం తలుచుకుంటే జరగండి ఏముండే అని అందరూ తెలియజెప్పాలనే మనం. ఉన్నానమ్మా, అందరికీ తెలియజేయాలి. ఎందుకంటే ఈ కాలంలో చూసినావా, ప్రతి అమ్మాయి మగవంతోటి పోటీ పడుతుంది. ఇంకా చెప్పాలంటే ఆడవాళ్ళే ముందంజలు ఉంటారు. అవునే, అందరితోని పోటీ పడాలి. తల్లిదండ్రులు కొంచెం ఆడపిల్లలకు సపోర్ట్ చెయ్యి. సపోర్ట్ చేస్తే వీళ్ళే నెంబర్ 1 స్టేజ్లో ఉంటారు. ఆడపిల్లల యొక్క టాలెంట్ను గుర్తించి వాళ్ళకు సపోర్ట్ ఇయ్యి బిడ్డ. అత్తమ్మ, ఇక వీడియోలోకి వెళ్దామా? వెళ్దామే మల్లిక. వీడియోలోకి వెళ్లే ముందైతే మరొకసారి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఒక్కరోజే దోస్తులు మనకు ప్రపంచం గుర్తునిచ్చింది మహిళా దినోత్సవం జరుపుకోరని. ఫ్రెండ్స్, మనం ఎందుకు వృధా చేసుకోవడం, మనం మంచిగా మహిళా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుందాం. దోస్తులు, మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడుర్రి, అట్లా లైక్ చేయుర్రి, కామెంట్ చేయుర్రి. ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్దాం పదండి. కాంతం, ఏం చేస్తున్నావే? అవ్వా, వచ్చినవానే? వచ్చిన బిడ్డ. ఇక నువ్వు రమ్మంటే రాకుండా ఉంటున్నానే. చెప్పని వచ్చినవేందని అవ్వ, మొసవత్తనవేందే ఉరుక్కుంటూ వచ్చినవేంది? ఏ మెల్లమెల్లగా వచ్చిన బిడ్డ, గిక్కందేనా ఇల్లు, ఇక రానానే. నాకెందుకో నేను చూస్తుంటే నడుచుకుంటూ వచ్చినట్టు లేదే అవ్వ. నీకు అన్నీ అనుమానాలేనే. నడుచుకుంటూ వచ్చిందా అంటే నడతలేగానే, ఏదో 2 అడుగులు చెప్పేసిన తొందర రావాలని. నీ అవ్వ, అదేదో ఆడోకత్త అయిపోగాదే. ఏ నువ్వు విండే బిడ్డ, ఇల్లు గిక్కనే పెట్టుకొని అటు ఒకత్తరానే. సరే సరే, కూర్చోవే అవ్వ. అవ్వా, సరే కానీ గింత కూడా మర్యాద ఎత్తలేదేంగే. నేను వచ్చిందని కూడా పట్టించుకుంటలేదు నీ అభిప్రాయాలు. వాళ్ళకేం తెలిసి అవ్వ నువ్వు వస్తానవని? వాళ్ళ పని మీద వాళ్ళున్నారు. కాదే, అమాంతం ఇంతకే వచ్చిన నేను, మరి ఇంతకోలు వచ్చినని చూసుకుని లేదానే. ఆగో అత్త, నువ్వెప్పుడు వచ్చినావు? ఇప్పుడే వచ్చిన సంతావా? ఇప్పుడే వచ్చిన. అయ్యో, అత్త నాన్న కూడా చెప్పలేదు ఏందత్త? అట్నా? అయితే నేను ఇప్పుడు ఇంటికి పోయి అత్తన్నా అని ఫోన్ చేసి చెప్తా పట్టు, సరేనా? నీకు అంటావా? అయ్యో అత్త, గట్లెందుకంటాను? ఏదో అట్లా అన్నా, నువ్వు చెప్పకుండా వచ్చినావని. అయినా మా అవ్వ గట్నే అంటాయి కానీ నువ్వు అవన్నీ ఏం పట్టించుకోకు. కాదే శాంత, ఇగో నా దేవుణ్ణి నేను చూడడానికి ఎప్పుడన్నా అత్తనే. నీకేమైనా అభ్యంతరం చెప్పు. నాకేం అభ్యంతరం లేదత్త. ఇదైతే నీ ఇల్లు కాదా? నువ్వు ఎప్పుడన్నా రావచ్చు, ఎప్పుడన్నా పోవచ్చు. గట్లన్నో మంచిగున్నది. అవని నా పెనిమిటేది, ఏం చేస్తాడు నా దేవుడు? నీ దేవుడా అత్త? ఇగో ఇప్పుడే లేచిండు, పాలు తాగుతాడు. పాలిస్తానా నా దేవునికి? సరే సరే సరే, ఏమన్నా కుర్రి తాగని పాలు. రాత్రిళ్ళు మంచిగా నిద్రపోతాడా నా శాంత నా దేవుడు? ఏమన్నా కలపిస్తాడా నన్ను? అవ్వా, నీకు పిచ్చి గిట్టలు వేసిందానే? గట్లాంటివేం చెప్పోల్లా? మరి నిన్ను కలవరించుడేందే? నువ్వు భలే ఉన్నవేందే అవ్వ. మరి కలవరిగడా అనే బిడ్డ, నా దేవుడు కదా. నేనంటే నా పెరిమిటికి పానం, దానికోసం వచ్చిండే. నీకెవ్వలే తెలియదు.
పిచ్చి మొక్కలు. సరే పట్టే అవ్వ, నీవే గాని పిచ్చి మొకాలం. అది కాదన్న బిడ్డ, పిచ్చి మొక్కలే. నా పెన్నిటే మళ్ళీ వచ్చిందంటే మీకు అర్థమైతలేదు. సరే పట్టే అవ్వ, ఇక నీ పెరుగుడు వచ్చింది కానీ సప్పుడేకుండు. మరి ఏమనుకుంటాను? శాంతవ్వా, నువ్వు చెప్పే, నా పెనిమిటి కాదా అని అత్త లేడా? నీ బెనిఫిటే అత్త, మళ్ళా మామనే నీకోసం వచ్చినట్టున్నాడు. మరి కాకపోతే నా దేవుడు కాదే, నా కోసం వచ్చిండు. అయితే మాయ పట్టే అవ్వ, నీ దేవుడే గాని. శాంతవ్వా, కిట్టయ్య లేడా ఏంది? కనబడతలేడు కదా? లేడత్త, గీ తాళ్ళ దాకా వేయండు. ఆహా, తాళ్ళకి వెంట అయితే కళ్ళు బొట్టు పట్టుకొత్తడు కావచ్చు నాకు. తాళ్ళకే వేయండి అత్త. అది నాకు తెల్లగల్ల బుద్ధి అవుతుందంటే ఇక నేనే ఏమన్నా. అయ్యా, మీ అదకే వస్తావా అనే శాంతవ్వా, నాకు వయ్యమైంది. ఏ గట్ల ఎందుకంటాను అత్త, 3 బాటిళ్ళ తెల్లగల్లేమన్నా. ఏంది 3 బాటలు ఇమ్మన్నావా అనే శాంతవ్వా? సరే సరే, ఏం అత్త అవుతుంది కళ్ళది చాలు. అదినా, అల్లుడేంది ఇంకా అత్తలేడు, ఇవాళ అత్తడా రాడా? అవునదినా, తెల్లగలకని పంపిస్తే అటే వీరు మంచిగా బావ బామ్మర్దులు ఇద్దరు కూసుండి తాళాలనే తాగుతారు కావచ్చు. అయ్యో, కిట్టయ్య వచ్చిండు కదా. కిట్టయ్య, నా కోసం తెల్లగళ్ళు తెచ్చినావానే నువ్వు? అబ్బా కొడుకా, ఈ ముసలిది ఎప్పుడు వచ్చింది ఇక్కడికి? నేను తెల్లగళ్ళు తెస్తానని ఆసన పసిగట్టి గిట్ట వచ్చింది అయింది. ఏమైంది కిట్టయ్య? నా కోసమే కదా తెచ్చింది నువ్వు? నీకోసమే నానమ్మా. నువ్వెంత మంచనవయ్యా. మా ప్రసాద్ గాడు ఉన్నాడు, ఏనాడు ఇంత కళ్ళు పట్టు పోయలే. మా బావ మాదెత్తాడు గాని ఇప్పుడైతే తాగుదాంపా. తావిడే తావిడే, ఇవాళ దుమ్ము దుమ్ము చేసుడే. నా పెనిమిటిస్తాండి ఇవాళ పార్టీ. మొన్నటి రాకనేమో నన్ను పెనిమిటి అన్నది, ఇవాళనేమో మా అల్లుని పట్టింది. ఈ ముసలి డేంజర్ ఉన్నది. అవునత్త, నీ పెనివిటే ఇస్తాడు పార్టీ. అరే కిట్టుగా, ఏం చూస్తున్నావురా? ఓ గ్లాస్ తీసుకొచ్చి నానమ్మ పోయి. సరేనా శాంతక్క, పోతా. అరే ఇదేడిదిమ్మ కూడా అక్క అంటానవేందిరా? బగ్గ తాగచ్చినవారా? ఏమో బాతలు బాగా కొడతాను. ఏమైంది కిట్టయ్యా? ఏమో అవ్వని పట్టుకొని అక్క అంటాను, వేడిగిట వేసిందా? ఏం లేదు నానమ్మ, అట్టిగానేనా? మరి ఏడిగిట వేసింది కావచ్చు, అంత పిచ్చి పిచ్చి మాట్లాడతాను అనుకుంటానా. నువ్వు చెప్పు, కళ్ళబొట్టు తాగినావు కదా? ఇక కళ్ళబొట్టు అంటే నేను బాగా ఒక బాటిల్ అంతా తాగినాం, తాగి మీకు పట్టుకొని వచ్చినాం. చూస్తానా శాంత? కిట్టుగా, కళ్ళు తెమ్మని పంపిస్తే ఆనే దాక్కుండా ఉంటారా? ఏందే శాంతాబాయ్, నేను బాగా తాగినాం, మీకేమైతుంది? సరే అల్లుడు, నువ్వైతే దానేమో కళ్ళు తెచ్చుకొని ఆనే ముచ్చట్లు పెడతాను. దాదా నాకు అసలే నూరు ఊరుతాంది. కిట్టుగా, గ్లాసులు తెచ్చి నానమ్మకు అత్తమ్మకు పోయి. సరేనే అమ్మా, పోతావు. అబ్బా, కళ్ళు పుసపుస వంగుతుంది కదా, మంచి కళ్ళే ఉన్నట్టున్నది. ఈతదా తాటిదా? తాటికల్లే అమ్మమ్మ. తాటికల్లారా ప్రసాదు? అయితే కమ్మ ఉంటుందిరా. కమ్మ ఉంటే ఆగరాదే, నేనేమన్నా అద్దంటానా? ఓ కిట్టు, అట్లనే చూస్తాను. మా ముసలిది ఆగనే ఆగది, గ్లాస్ తెచ్చిపోయి. పోతాను బావా, ఆగు. కిట్టయ్య, నాకు కింద పెట్టు, నేను కిందనే తాగుతా. ఆగో అత్త, గా కిందెందుకు కూర్చుంటాను? లేలే, పైన కూర్చుని తాగులే. ఏం కాదు శాంత, నేను కళ్ళబొట్టు తాగంగా కిందనే కూర్చుంటా. అట్లయితేనే మంచిగా అనిపిస్తుంది నాకు. నీకెట్లా మంచిగా అనిపిస్తే అక్కడ కూర్చున్నానమ్మా. నిన్ను ఇప్పుడు వదలద్దంటారు. కూర్చో, ఏం కాదు, ఆడికే తెచ్చిస్తా. చేతే బిడ్డ, పట్టుకరా. అయినా అన్నం కూర కూడా తెచ్చి పెట్టకపోయిను. తేవన్నా అదినా, తీసుకొచ్చి పెట్టన్నా? తేపు అదినా, తీసుకొచ్చి పెట్టు, నేను వేసుకొని తింటాం. సరే అదినా, తీసుకొస్తా. అదినా, అన్ని తీసుకొచ్చి పెట్టినా, నేను ఒకసారి పోయి పిల్లగాలను చూసొస్తా. అదినా, పోయి చూసిరాపో, ఏం చెప్తారు. బుజ్జి, పిల్లగాళ్ళు అన్నారానే? ఏంటి అమ్మ ఊరుతాను, వాళ్ళు ఇప్పుడేమన్నారు, నువ్వు వచ్చే ఊరుతాను. ఓ బుజ్జి, వాళ్ళు ఇంకా అలికిడి పట్టలేదే, గట్టిగా మాట్లాడినా ఏం కాదు. అంతేనానే అమ్మ, మాట్లాడితే ఏం కాదా అని? నాకేం తెలిసే, నేను మెల్లగా మాట్లాడబడితే. అవునే బుజ్జి, వాళ్ళు అన్నారు కదా, నువ్వు అన్నం తిందుదా? అదే అమ్మ, నువ్వు తినిపో, నువ్వు తిన్నాక నాకు వేసుకొచ్చి తింటా. ఏందే బుజ్జు నువ్వు తినమంటేనేమో టైంకి తింటలేవు, గిట్ల తింటే పాలుంటాయా అనే పిల్లగాళ్ళకు?
అబ్బా అమ్మ నాకు ఇప్పుడు తినబుద్ధి అయితే లేదే. గట్ల నద్దు బుజ్జి, ఒక బుక్ అన్నం తినాలే. పొద్దుగాల ఎప్పుడు టిఫిన్ చేసిన ఉప్మా, మళ్ళీ 2 అవుతుంది రిగి 2 అయ్యేదాకా కూడా ఏమైనా తినకపోతే ఎట్లా చెప్పు. నీ అవ్వ నీతోటి గండమే ఉన్నదే. తేపోవే అమ్మ తింటా. సరేనే బుజ్జి, పెట్టుకొని వస్తా. నువ్వు తినవని తెలిసే నీకోసం మటన్ ఫ్రై చేసింది. పెట్టుకొని వస్తా, తినేవి మంచిగా. ఏంది అమ్మ, మటన్ ఫ్రై చేసినావా? మరి చెప్తలేదేంది మటన్ ఫ్రై చేసినా అని? ఎప్పుడో తిందు నేను మటన్ ఫ్రై అంటే. నాకు తెలియదా అనే బుజ్జి నీకు మటన్ ఫ్రై అంటే ఇష్టమని? అందుకే ఫ్రై చేసి పెట్టింది. వేసుకత్తావు మంచిగా. అల్లు లేవక ముందు ప్రశాంతంగా 2 బుక్కలు తినే. సరేనే అమ్మ, వేసుకురాపో మరి. అబ్బా ఏం పిల్లలు రైలు. ఏడితే ఇద్దరు ఒకటేసారి ఇస్తారు, లేకుంటే ఇద్దరు ఒకటేసారి అంటారు. ఏం చేసినా ఇద్దరు ఒకటేసారి ఇస్తారు. ఏందో ఏమో ఇల్లు. అమ్మో, కవల పిల్లలు అంటే నేను ఏమో అనుకున్నా కానీ మస్తు కష్టంగా ఉన్నది కదా. ఎట్లా చూసుకుంటావో ఏమో వీళ్ళను. వాళ్ళకు పాలు సరిపో ఏం సరిపో. ఏడితేనేమో ఇద్దరు పాలకు ఒకటేసారి ఎడతారు, లేకుంటే ఇద్దరు సపరేకుంటారు. కావాలంటే ఇంతే కావచ్చు. ఏడితే ఇద్దరు ఒకటేసారి ఎడతారు, లేకుంటే ఇంతే కావచ్చు. రాను రాను నాకు ఇంకేమి చూపిస్తారో ఏమో వీళ్ళు. ఇప్పుడు చూడు, ఏం తెలియనట్టు మంచిగా బుద్ధిగా వండుకున్నారు వీళ్ళు. ఇప్పుడు బుద్ధిగానే ఏమంటారు బిడ్డ. రాత్రి అయితే నీకు సుక్కలు చూపిస్తారావు. అవునే అమ్మ, వీళ్ళు పొద్దున్న దాకానేమో మంచిగా వండుకుంటారు, నైట్ అయితే అస్సలు నిద్రపోతలేరింది. ఇక చిన్న పిల్లలంటే గట్నేమంటారు బుజ్జి. అన్నం వేసుకొచ్చిన తిను. ఇటీయే అమ్మ తింటా. బుజ్జి నువ్వైతే తినే. హాల్లా అత్తమ్మ నానమ్మ బావ ఇట్లా అందరు కూర్చున్నారే, నాకు అన్నం పెట్టలే. పోయి పెట్టత్తా. నానమ్మనా? నానమ్మ ఎప్పుడు వచ్చింది? వచ్చింది బుజ్జి. ఎప్పుడు వచ్చింది నానమ్మ? కనీసం నా దగ్గరికి రాను కూడా రాలేదు. మీ నానమ్మ నానే బుజ్జి. ఇయో తమ్ముడు తెల్లగల్లు తెచ్చిండు, అన్నే కూర్చున్నది. అసలు ఇప్పుడు వచ్చిందే? నాకు కూడా తెలియదు బుజ్జి. నేను హాల్లో పోయేసరికి అత్తమ్మ దగ్గర కూర్చున్నది. మరి పిల్లగాళ్ళని చూడ్డానికి కూడా లోపలికి అత్తలేదండి నానమ్మ. ఇక మీ నానమ్మకు కళ్ళు అంటే పానమేనాయి. ఆ కళ్ళు ఉడిచినాక రాదు, ఉడిచినాక మెల్లగా వస్తుంది. అవునే అమ్మ, నిజం మాట్లాడిను. అది ఉడిచినాక మెల్లగా ఇలా చూడ్డానికి వస్తుంది. సరేనే బుజ్జి, నువ్వైతే నువ్వు వాళ్ళు ఏం చేస్తారో పోయి చూసొత్తా. సరేనే అమ్మ పో. పిల్లగాళ్ళు ఎడితే విలువ మరి. సరేనే పోవే నువ్వు. పోతా పోతా అనుకుంటా నేను మాట్లాడుతావు. జల్దీ పోయి చూసిరా పో. సరేనే పోతానా. అబ్బా, ఏళ్ళ పొద్దున్న లేచిన దగ్గర నుండి ఒకటే తిరుగుతానా. అయినా నా గురించి ఎవ్వరు ఆలోచిస్తలేరు. కిట్టయ్య, మీ అవేంది చూసేస్తా అన్నట్టేవేంది? ఏమోనానమ్మా, నాకేం తెలుసు. పిల్లగాళ్ళకి ఇట్లా ఎడతారు కావచ్చు లోపల, వాళ్ళని ఎత్తుకొని ఆడిపిస్తాను కావచ్చు. నువ్వైతే తాగలేవునానమ్మా, మా అమ్మతో నీకెందుకు? అయినా మీ అమ్మతో నాకేంది కానీ. సరే సరే, కళ్ళు పోయన్నా ఇంకెంత నీకు. ఇప్పుడు అద్దో కిట్టయ్య, ఇది వచ్చినాక మెల్లగా తాగుతా. సరే నానమ్మా, నీ ఇష్టం. బాబా, నీ కళ్ళు పోయమంటావా? అద్దుకిట్టు ఉన్నది. అమ్మా, నీకు పోయమంటావానే? కళ్ళు ఉన్నదా? అద్దరా ప్రసాదు, నాకు జాలిగా. ఓ అత్తమ్మ, అప్పుడే చాలంటున్నావేంది? చాలు కిట్టు, ఇక తాగుదైతలేదు. ఆగో, గట్లుంటుందా అత్తమ్మ? నీకోసమే ప్రత్యేకంగా పోయి తల్ల నుంచి పట్టుకొచ్చిన. నువ్వు తాగకపోతే ఎట్లా చెప్పు? అబ్బో, నాకైతే అద్దలుడు. తాగంగా మంచిగా తాగుతాం. ఇక కొంచెం అటు ఇటు అయింది అనుకో, లారంలోనే కూర్చొని ఉండాలి ఇక. ఓ అత్తమ్మ, ఈ తెల్లగలు గట్ల అవుతుందా? ఏం అల్లుడు, నాకైతే పడది. 2 గ్లాసుల కంటే ఎక్కువ తాగ నేను. అవునా అత్తమ్మ? సరే సరే, అయితే తాగకు, నేను తాగుతాం. అమ్మా, వచ్చినవానే? ఏందిరా, ఏమన్నా కావన్నా ఇంకా? అత్తమ్మకు కళ్ళు చాలట్నే, అన్నమాట పెట్టిపోయిగా. ఏమైంది అది నా? తెల్లగల్లు తేంటివి ఇప్పుడేమో తాగుతలేవు. అబ్బో అద్దయినా, ఇక చాలు. 2 గ్లాసులు తాగినా. ఈ 2 గ్లాసులకే అంత ఎట్నో అవుతుంది. నాకైతే అద్దు. అన్నం పెట్టు తింటా. అయ్యో అదినా, గట్లంటే ఎట్లా? ఓ అబ్బో అద్దది నువ్వు. నాకు అన్నమే పెట్టు తింటా. తిని అట్లా ఊగుతా. సరే, అది నన్ను ఇష్టం. అన్నం పెట్టుకొస్తావు. ఇగో అదినా, అన్నం పెట్టుకొచ్చిన తిను. అవ్వా, నువ్వు కూడా అన్నం తినే. కళ్ళు బాగా తాగితే అంత పిస పిస చేస్తావు మరి. ఏంటి కాంతం, నీకు బాగా తాగినట్టు కనబడుతుందా అనే? నా ఇష్టం వచ్చినట్టు తాగుతా, నీకేంది? అగో, కొంచెం తాగి అంటే ఒకట్లంటే విందే. కాదే, ఏమైనా నువ్వు తాగిపిస్తానా? చెప్పు, నా దేవుడు తాగిపిస్తాండి ఇది. ఇవాళ తాగుడే దునుకుడే ఎగురుడే, ఏమనుకుంటానో? నువ్వు ఎన్నిసార్లు చెప్పినా మారవే అవిగా. నీ ఇష్టం. నేను మారనే, నువ్వు నోరు మూసుకొని తిను. ఓ నానమ్మ, ఇంకా నోరు మూసుకొని ఎంత తింటారు?
నువ్వు భలే ఉన్నావు. కిట్టయ్య మన ఇద్దరం ఒకటి గట్ల మాట్లాడద్దు. అది మూసుకొని తింటుందో తెరుచుకొని తింటుందో దాని ఇష్టం. అట్లనేది కిట్టయ్య. మనం ఇప్పుడు తాగుదాం, తాగి తూగుదాం. ఏమంటావు? సరే నానమ్మ, తాగుదాం ఊగుదాం కానీ నువ్వైతే తాగు. సరే సరే తాగుతా. అరే ప్రసాదు, నువ్వు తాగుతానా తిన కూర్చున్నా? తాగుతాననే ముసల్దానా, నువ్వైతే తాగలేవే. ఏమరా నువ్వు తాగినట్టయితే కనబడతలేదు. గిలాస ముందర పెట్టుకున్నావు, బొమ్మ తిరిగి చూస్తున్నావు. తాగు, నా దేవుడిస్తాడు పార్టీ, తాగు. ఓ ముసల్దానా, ఈ కళ్ళు తెచ్చింది నేనేనాయే, నేను తాగనా అనే? ఏమో నా దేవుడు దేవుడు అని నువ్వే చంపుతాను, అందుకే తాగబుద్దైతే లేదు. మరి కాదారా, మీ తాత వచ్చిండు. ఈ తాత వచ్చి నాకు పది తండ్రి కాదురా, ఎందుకు నన్ను ఇట్లా అంటారు? ఓ నానమ్మ, ఏడవకు ఏడవకు, తాత వచ్చింది కానీ ఏడవకు. ఇప్పుడు ఎవరే ఉండాలని ఎడుతున్నావు? చూడు కిట్టయ్య, వీళ్ళు ఏమో ఏమో అంటారు. మీ తాత పుట్టిన సంబరం లేకుండా చేస్తారు. ఏందో ఏమో. ఏడవకే ముసల్దానా, తాతనే పుట్టింది కానీ ఏడవకు. ఏడవకత్తా ఏడవకు, మళ్ళా మామనే వచ్చింది కానీ అలా మాటలు ఏం పట్టించుకోకు, నువ్వైతే ఏడవకు. సరే బిడ్డ, ఇక నువ్వు అన్నావు కదా, సపోర్ట్ చేస్తూనే ఉంటా. అవ్వా తాయన కాడికి రాలే అన్న, నేను ఇంటికి పోదాను ఇక. ఓ అమ్మమ్మ, మెల్లగా దాకా రాదే, కుతుక పడుతుంది. సరే సరేరా. అయితే ఒక గిలాసనంత కలువ బిడ్డ. పోయానా నానమ్మ ఇది? పోయి బిడ్డ. ఓ అమ్మమ్మ, ఇంకెంత తాగుతావే? ఇవాళకే సగం కుండా తాగినావు, చాలదానే ఇక? ఏ నాకు చాలేదురా, మొత్తం తాగుతా. కిట్టు, దానికి ఒక గిలాస పోసి సపడేకుండు, ఎక్కువ పోయకు. ఇది నానమ్మ, పోతా. చాలు బిడ్డ, ఎక్కువ వేయకు, కింద పడితే కళ్ళు. ఇగో తాగు నానమ్మ. తాటి కళ్ళు కమ్మగా ఉంటది, నీ బాంచం తాగుతుంటే మత్తుగా ఉన్నది. బుస్స బుస్స వంగుతున్నది, నీ బాంచం తాగినాక ఎక్కుతున్నది. ఆగో, నానమ్మకి ఎక్కిందా ఏంది? అంత ఎట్లా మాట్లాడుతుంది కదా, ఏమేమో పాటలు పాడుతుంది. నెల మీద ఈదినట్టు, నీళ్ళ మీద నడిచినట్టు, గాలిలోనే ఎగరబడితిరా, నీ బాంచం మబ్బులోన ఉరకబడితిరా. తంటి కళ్ళు కమ్మగా ఉన్నది, నీ బాంచం తాగుతంటే మత్తుగా ఉన్నది. ఓ నానమ్మ, ఎక్కడ నేర్చుకున్నావు ఈ పాటలు? నానమ్మ, పాటలు పాడేది నువ్వేనా? నేనే బిడ్డ, నేనే వాడుతున్నా. మంచిగా పాడతాను నానమ్మ, దెబ్బకు చిన్నోళ్ళు ఇద్దరు వండుకున్నారు తెలుసా? నా దేవుడు కూడా మన్నారా? పడుకున్నారు నానమ్మ. పడుకొని పడుకొని. ఇవా నా పాటలు అంటే ఇష్టం నా దేవునికి, అందుకోసమే పడుకున్నట్టున్నాడు. ఈ ముసల్దానికి పిచ్చి ముదిరినట్టే ఉన్నది కదా, రాను రాను ఇంకా ఘోరం చేసేటట్టే ఉన్నది. నా దేవుడు అనుకుంటా అంత గాయగా చేస్తాంది. మల్లిక, అన్నం తిన్నావారా నువ్వు? ఇప్పుడే తిన్న బావా. ఇందిరా, ఇప్పుడు తిన్నావా? టైంకి తింటానా లేవా? 2 అయితే ఇప్పుడు తింటావారా మల్లిక? మంచిగా టైంకి తినాలే. టైంకే తింటాను బావా. బావా, నువ్వు కళ్ళెక్కువ తాకు. నేను ఎక్కువ తాగుతలేనురా, 4 గ్లాసులే తాగినా. ఇది 4 గ్లాసులు తాగినవా? గంతగానం తాగినవా బావా? 4 గ్లాసులు అంటే ఎంతరా? గింతంత నేనాయే. ఇంకా గింతంతనే అంటున్నావా? సాలిగా నువ్వు తాకు. ఏందే అక్క, బావన కళ్ళు తాగని తెలుగు ప్రశాంతంగా. నువ్వు లోపలికి వండుకోపో. హే కిట్టుగా, తాగిన కడికి చాలా దారిగా, ఈ దుకాణం బంద్ చేయి. ఏంటే మల్లిక, తాగని రాజు ఏమైతుంది? నీ మగడు తాగితే ఏమైనా అవుతుందా? అది నానమ్మ, ఇప్పుడు ఇంటికి పోతా బండి నడుపుకుంటా. ఎట్లా పోతాడు? ఎట్లా తిరిగిపోతాయి, నీకెందుకు? నువ్వు పోయి నా దేవునికి పాలిపో, పాపం ఎత్తాను కావచ్చు. పాప ఏం ఏడతలేదు నానమ్మ, మంచిగానే వండుకున్నాడు. మంచిగానే ఉన్నాడా బిడ్డ? సరే సరే. అమ్మా, నేను బట్టలు చదువుకుంటాననే, ఏడితే ఎప్పుర్రి. సరేనే బిడ్డ, చెప్తాం పో. ఇటయా, ఒకసారి నా దేవుని చూపెడతావా? నీ దేవుని చూస్తావా నానమ్మా? సరే సరే, దా లోపల ఉన్నాడు చూద్దాం దా. అమ్మమ్మ, నువ్వు కళ్ళు తాగినావు కాదే, అంత వాసన వస్తుంది, వాళ్ళ దగ్గర పోకు. ఏందిరా కచ్చంటేనే ఏందిరా, నేను పోతే వాసన వస్తాదిరా. మరి వాసన రాదానే? కళ్ళు తాగినావు, అంత వాసన వస్తుంది, అద్దు. దూరం నుంచి ఎలా చూస్తా బిడ్డ, నా దేవుని చూడని నన్ను. అద్దే అమ్మమ్మ, చెప్తే అయినవేందే, నువ్వైతే అన్నం తిను. సరే సరే పట్టు. వీళ్ళు నా దేవుని చూడనియరు, మెల్లగా నేనే పోయి చూస్తా. ఇత్తయ్య,
బాత్రూమ్ ఎక్కడున్నది? బాత్రూమ్ అన్నానమ్మా, అగో అటు ఉన్నది పో. సరే సరే. అత్తమ్మ, నానమ్మ ఘోరంగా చేస్తాను కదా. అది కళ్ళు తాగితే అంతే అల్లుడు, ఓ పిచ్చి పిచ్చి చేస్తుంది. ఇక ఇదేం చూసినావు? అంతేనా అత్తమ్మ? గమ్మతున్నది. అదో నా దేవుడు ఇక్కడే ఉన్నాడు. ఏవయ్యా అందుకున్నావా? వీళ్ళు చూస్తే నన్ను ఇక్కడ నుంచి వెళ్ళగొడతారు. ఆశ నచ్చండి అంటారు మళ్ళా. మంచిగా ఎవ్వరు చూడకముందు నా దేవుని తీసుకొని పోతా. దా దా, మనం పోయాంపా, మన ఇంటికి పోయాంపా. మన నవ్వులు కలవనిత్తలేరు. పోయాంపా అయ్యా.